మనతో పాటు ఉన్నారు టీడీపీ పార్టీ నాయకులు గురునాథన్ గారు ఉన్నారు. గురునాథన్ గారు నమస్తే అండి. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ రఫా అంటారు. ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ రఫా ఏంటి, గంగమ్మ జాతర ఏంటి, సినిమా డైలాగులు ఏంటి? ఇది పుష్పాలు సినిమాలో డైలాగులు అండి. అవి రఫా గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని తలలు నరికినట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని రేపు అధికారం వచ్చాక నరుకుతామనేటువంటి ఉద్దేశం, దాని భావం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక టానిక్ ఇస్తున్నట్టున్నాడు ఇండైరెక్ట్గా కార్యకర్తలకి. ఇట్లా రెచ్చగొట్టి ఇట్లా పెట్టండి ఫ్లెక్సీలు, కార్యకర్తల్లో జోష్ వస్తుంది. ఆ జోష్తో మనం ఈ 4 ఏళ్ళు అరాచకం సృష్టించి శాంతి భద్రతల విఘాతం కలిగించి ప్రభుత్వాన్ని అభివృద్ధి పదం సంక్షేమ కార్యక్రమాలు చేయనీయకుండా ఆపేద్దాము. ఒక విధంగా నేను అనుకోవటం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో ఇది ఒక భాగం అనుకుంటున్నాను నాటకీయంగా. ఎందుకంటే రోజు నిత్యం సమస్యల్లో పెట్టేసి ప్రభుత్వాన్ని అభివృద్ధి పదంలో ఆలోచన చేయనీయకుండా తప్పుదారి పట్టించి ఒక విధమైనటువంటి అరాచకాన్ని సృష్టిస్తే ఆటోమేటిక్గా ఒక చెడ్డ పేరు తీసుకురావచ్చు. దాంతో మనం యాంటీ ఇన్కంబరెన్సీ ఓటుతో రేపు నెగ్గచ్చు, ఏం చేసినా చేయకపోయేటువంటి ఒక ఆలోచన. 2, అసలు పొదిల్లో పొగాకు రైతులు ఎంతమంది ఉన్నారు? రైతులు ఉంటే సమస్య చెప్పుకోవటంలో తప్పేం లేదు. మీరు 40% ఓట్లు ఉన్నవాళ్ళు ప్రతిపక్షం ఎత్తి చూపించాల్సిందే. ఆ సమస్య మాకు వీలుంటే పరిష్కారం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే అది చెప్తాం, జనానికి కన్విన్స్ చేస్తాం. అది మాకున్నటువంటి నేపథ్యం. మీరు దండయాత్రలాగా ఇదేదో కురుక్షేత్రం మహాభారతం సంగ్రామంలో దండయాత్రలు చేసినట్టుగా చేయటం, ఇది ప్రజాస్వామ్యంలో ఎకిలిగా నవ్వుతున్నారు, నేను చూసి హేళన చేస్తున్నారు. అసలు నీకు జగన్మోహన్ రెడ్డి గారు భాష కూడా సరిగా లేదు, నీ స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు కూడా సరిగా చెప్పట్లేదు. నువ్వు కూడా ఒక చూసావు కదా, మొన్న పొగాకు గురించి మాట్లాడతా కేజీ ఎంత చెప్పావు? 3,60,000 అని చెప్పావు కేజీ. అది కేజీ 36,000 నీ హయాంలో అని చెప్పపోతా నువ్వు ఇట్లా చెప్తా ఉన్నావు. నిన్న మీ అవినాష్ కూడా మాట్లాడతా ఈ విద్యా అమ్మ వందనం వేసినటువంటి డబ్బుల్లో కూడా 10,000 13,000ని 10,000 మిగతా ₹2 సంగతి ఏందని అడుగుతున్నారు. అంటే మీకు ఈ సమాజం పట్ల ఏ విధంగా నత్తిపోకోడీలంతా చేరి అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే, వారసత్వ పోకల్లో తండ్రులు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందిల్లాగా మీరు అటువంటి సింహాల కడుపున ఏ విధంగా పుట్టారో ఒకసారి ఆలోచించుకోండి. దద్దమ్మలు పుట్టారు.